అప్పులన్నీ తొందరగా తీరిపోయి ప్రశాంతంగా ఉండాలంటే మంచి రెమెడీ చెప్పండి గురువుగారు. శివుడికి సమర్పించేటటువంటి బిల్వపత్రము, దానికి 3 ఆకులు ఉంటాయి. ఏక బిల్వము కానీ త్రిబిల్వం కానీ తీసుకోండి. బిల్వపత్రం తీసుకొని ఆ 3 బిల్వపత్రాల మీద శ్రీకారం రాయండి, గంధముతో రాయాలి. రాసిన తర్వాత ఆ బిల్వపత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాద పద్మముల చెంత పెట్టండి. అలా ఎన్ని రోజులు చేయాలి? 21 రోజుల పాటు ఆ బిల్వపత్రం మీద శ్రీకారం రాసేసి అక్కడ పెట్టేసేయాలి. ఆ 21 ఆకులు 21 రోజులు అయిపోయిన తర్వాత ఆకులన్నీ మిగులుతాయి కదా, 21 ఆకులు, అవి ఎక్కడ వదిలేయాలి? పారే నీళ్ళల్లో వేస్తే మీ అప్పులన్నీ కూడా 21 డేస్ తర్వాత తీరిపోవడం ప్రారంభం. ఇక అప్పులు చేయడం కాదు, తీరిపోవడం ప్రారంభమవుతుంది, మనం ఇవ్వడం ప్రారంభమవుతుంది, డబ్బులు అనేటటువంటి మనకు జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది సాక్షాత్తు కుబేరుడు చేసినటువంటి పూజ. 21 బిల్వపత్రాలు లక్ష్మీదేవికి శివుడికి సమర్పించి అపర కుబేరుడైనటువంటి దాఖలాలు ఉన్నాయి.